కడప ఏకశిలా నగరలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు పర్యటన. ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వారి మహాసంప్రోక్షణలో భాగంగా టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు బంగారు కలశాన్ని ఆలయంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి అనంతరం చైర్మన్ మాట్లాడుతూ ఒంటిమిట్ట పుణ్యక్షేత్రం అనేది కొన్ని సంవత్సరాల తర్వాత శ్రీరాముల వారికి ముఖ్యమైన పుణ్యక్షేత్రంగా నిలిచిపోతుందని చెప్పుకొచ్చారు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మేమందరూ ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ జరుగుతున్నటువంటి ఏర్పాట్లన్నీ ఒకసారి అధ్యయనం చేసి అధికారులతో మాట్లాడి సమన్వయంతో గతంలో జరిగినటువంటి అనుభవాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఎలాంటి ఇబ్బందులు జరగకుండా భక్తులకి అన్ని రకమైనటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు. చాలా బాగుంది. నేను కూడా మొదటిసారి ఈ ప్రాంతాన్ని సందర్శించడం జరిగింది. నేనే ఇందాక చెప్పినట్లే ప్రతి ఒక్క అణువణువు ఈ ప్రదేశంలో సీఎం చంద్రబాబు నాయుడు గారి ప్రతిభ కనిపిస్తుంది. ఆయన నాకు చిన్నప్పటి నుంచి పరిచయం. ఆయన ఏ పని తీసుకున్నా శ్రద్ధతో బ్రహ్మాండమైనటువంటి డిజైన్లతో ఆయన రూపకల్పన చేస్తారు. అందులో ఏమాత్రం అనుమానం లేదు. దానికి అనుగుణంగానే ఈరోజు ఒంటిమిట్ట కొన్ని సంవత్సరాల తర్వాత ఒంటిమిట్టే రాముల వారి ప్రధాన క్షేత్రం అవుతుందని నేను గట్టిగా చెప్పగలుగుతాను. ఆ రకంగా ముఖ్యమంత్రి ప్రయత్నం చేస్తున్నారు. తప్పకుండా ఆయన ప్రయత్నం నెరవేరుతుందని చెప్పి ఆశిద్దాం. ఈరోజు నా చేతుల మీద ద్వారా మహాసంకల్పం ఏదైతే సంప్రోక్షణ ఏదైతే జరిగిందో అది బంగారు కలశం టీటీడీ ద్వారా ఈ రాముల వారికి ఈరోజు ప్రతిష్ఠ చేశాం. చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. ఇప్పుడు కూడా ఈ నెల 5వ తారీఖు నుంచి ఈరోజు వరకు కొన్ని కార్యక్రమాలు ఇక్కడ నిర్వహించారు. అన్నీ బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. అదే రకంగా ఈ ఏప్రిల్ 5 నుంచి ఏప్రిల్ 15వ తారీఖు వరకు అమరావతిలో శ్రీనివాస కళ్యాణం ఏదైతే అనుకుంటున్నారో అది ఇక్కడ శ్రీ సీతారాముల కళ్యాణం ఏదైతే అనుకుంటున్నారో అది ఏప్రిల్ 5 నుంచి ఏప్రిల్ 15 వరకు జరుగుతాయి. ఏప్రిల్ 11వ తారీఖున ముఖ్యమంత్రి గారు వస్తున్నారు. ఆయన పట్టుబట్టలు రాముల వారికి సమర్పించి సుమారు 50 నుంచి 70 వేల మందిని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కళ్యాణోత్సవానికి. ఏర్పాట్లన్నీ కూడా అధికారులతో సమీక్షించడం జరిగింది. చాలా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. ఈ ప్రోగ్రామ్స్ అన్నిటికి కూడా అందరూ సహకరించాలని కోరటం జరిగింది. అదేవిధంగా రాజధానిలో ఈ నెల 15వ తారీఖు అమరావతిలో వెంకటేశ్వర స్వామి ఆలయంలో 25-30 వేల మందితోని అక్కడ కూడా కళ్యాణం చేయటం జరుగుతూ ఉంది. దానికి కూడా ముఖ్యమంత్రి గారు పర్సనల్గా దాన్ని పర్యవేక్షిస్తున్నారు. మన టీటీడీ అధికారులు కూడా చాలామంది ఇప్పుడు రాత్రి మౌళ్ళు అక్కడ పనిచేస్తున్నారు. అది అయిపోయిన తర్వాత ఇక్కడ ఫుల్ టైం అందరూ వచ్చి ఇక్కడ జరిగేటువంటి ఏదైతే 5 నుంచి 15వ తారీఖు దాకా ఈ కోదండరామస్వామి ఉత్సవాలు ఏదైతే ఉన్నాయో బ్రహ్మోత్సవాలు అవన్నీ కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. చాలా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. అందులో ఏమాత్రం అనుమానం లేదు. అందరూ సహకరిస్తారని కూడా నేను ఆశిస్తున్నాను. ఓం నమో వెంకటేశాయ. ఇక్కడ ఉన్నదానికి దగ్గరలో ఒక 20 రోజులు కానీ మీ యాత్రలో చేస్తే శాశ్వత భవనాలు కట్టే అది ఆర్డీఓ గారు భవనాలు సార్
ఒక భవనం సముదాయం కడితే యాత్రిక సముదాయం డెఫినెట్గా కడతారు ఆయన, అందులో మీకేం డౌట్ లేదు. ఇలా మీ ఆధ్వర్యంలో ఒకటి కడితే బాగుంటుంది. కడతారు, డెఫినెట్గా కడతారు. ఎందుకంటే ముఖ్యమంత్రి చాలా మంది దృష్టికి ఇబ్బంది పడుతున్నారు సార్ దూర అవును ప్రాంతం. అవును. అలాగే మా ముఖ్యమంత్రి చెరువు టీడీటీలో తీసుకొని గత ఏడాది ప్రపోజల్ వచ్చింది సార్. ఏమైనా తీసుకొని సీఎం గారి కాన్సెప్ట్ ఏంటంటే 33 కోట్లతో శ్రీరామ్ ప్రాజెక్టు పెట్టారు సార్ మా సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు. కానీ అది మధ్యలో నిధులు లేక లాస్ట్ ఇయర్ మన టీడీటీ ద్వారా తీసుకున్నామని చెప్పారు సార్. ఏమన్నా మీరు ఏమన్నా చూద్దాం, నాకు తెలియదు, అది నేను చూస్తాను, మా వాళ్ళతో మాట్లాడి చేస్తే బాగుంటుంది సార్ కొద్దిగా. ఎందుకంటే అభివృద్ధిలో బాగుంటుంది కొద్దిగా చేస్తుంది నేను టెంపుల్ మీది ఎక్కి చూస్తే సార్. భద్రాచలంలో గోదావరి నది, సార్ గోదావరి నదిని 20 ఎకరాల చెరువు 14 ఎకరాలు చెరువు ఇప్పుడు ఉన్నాయి. చెరువు 250 పెద్ద చెరువు సార్. జిల్లాలో 5 పెద్ద చెరువు. ఇప్పుడైతే వాటర్ కానీ కనిపించింది. వాటర్ ఉంది సార్ అక్కడ, కానీ ఇక్కడ స్టోరేజ్ చేసేదానికి ఇక్కడ మెయింటెన్స్ లేదు. ఏనా సార్ ఇప్పుడు మీరు ఏమైనా చేస్తారు, డెవలప్ చేస్తారు, 1 by 1 చేస్తున్నారు కదా. అది మీరు చేస్తే సార్ ఏమైనా మీ ఆత్మలో సీఎం గారు చెప్పి చేస్తే కొద్దిగా ఏదో ఒంటిమిట చేస్తారని బదులు దానికి కూడా చేస్తాం. చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. అంటే సార్ చేస్తే బాగుంటుంది సార్. మీరు పెద్ద మంది చేస్తున్నారు. చేస్తున్నారు, మనం చెప్పక్కర్లేదు, అన్నీ తెలుసా ఇక్కడిగా. ఎండాకాలం కదా, ఫ్లోటింగ్ ఉంటుంది. స్టార్ట్ చేసినాక నేను ఉన్నాను రెండో నుంచి. నాకు ఏ సమస్యలు కలుగుతున్నాను వీరబ్రహ్మ సార్ కూడా ఇక్కడ బాగా తెలుసు. చాలామంది వస్తారు సార్, 1,50,000